మార్నింగ్ గైస్, మ్యాచ్ నెంబర్ 25 కి స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే క్రికెట్ లాంగ్ వీడియో చేయన్నా అని చెప్పి చాలా మంది అయితే అడిగారు భయ్యా. మీ అందరి కోరిక మేరకు నేనైతే లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. మీ అందరికి ఒక విషయం తెలుసా, క్రికెట్ బ్లాగ్స్ మన షార్ట్లో చేయడం వల్ల బిహైండ్ ద సీన్ చాలా విషయాలు అయితే ఎడిటింగ్ చేసినప్పుడు ట్రిమ్ చేయాల్సి వచ్చేసేది భయ్యా. కానీ లాంగ్ వీడియో చేయడం వల్ల ఏ విషయం కూడా కట్ చేయకుండా మొత్తం చూపిస్తాను మీకు. ఈ రోజు మా లోకి గాడి గ్రౌండ్ కి అయితే వచ్చేసాడు. చందుగాడు, మా కెప్టెన్ లక్ష్మణ్, వెంకటేశ్వర్య, నేను ఎదవ కవర్లు అయితే ఆడుతున్నాం. ఎందుకంటే మా టీం ఇంకా గ్రౌండ్ కి అయితే రాలేదు. ఫైనలీ మన టీం మొత్తం గ్రౌండ్ కి అయితే వచ్చేసారు భయ్యా. మా కెప్టెన్ లక్ష్మణ్ టాస్ కి వెళ్ళి టాస్ అయితే గెలిచేశాడు. టాస్ గెలుస్తుంటే మనకి శుభసకనాల్లా అనిపిస్తున్నాయి భయ్యా. ఎందుకంటే లాస్ట్ వీక్ టాస్ గెలిచాం, మ్యాచ్ గెలిచాం. ఈ వీక్ కూడా టాస్ అయితే గెలిచేసాం. టాస్ గెలిచి మనమైతే బౌలింగ్ ఎంచుకున్నాం భయ్యా. టాస్ అయిపోయింది, ఇంకే ఉంది, మ్యాచ్ స్టార్ట్ అయిపోద్ది అనుకుంటున్నారా? అంత సీన్ లేదు మాస్టర్. మన కెప్టెన్స్ ఇద్దరు వచ్చి రూల్స్ మాట్లాడుకుని ఇక్కడ బౌండరీ అక్కడ బౌండరీ అనే గ్రౌండ్ అంతా ఒక రౌండ్ అయితే వేస్తారు. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ సోది కబుర్లు మాట్లాడుకున్న తర్వాత టీం మొత్తం గ్యాదర్ అయ్యి వాడిని ఇక్కడ వీడిని ఇక్కడ అని చెప్పి మా కెప్టెన్ ఫీల్డింగ్ అయితే చదువుతాడు. ఇదంతా జరగాలంటే మా కెప్టెన్ ముందు బ్యాట్ వదిలేసి రూల్స్ మాట్లాడడానికి వెళ్ళాలి భయ్యా. అసలు వీళ్ళు ఇంకా రూల్స్ మాట్లాడుకోలేదు. టైం చూస్తే 7:30 అయిపోయింది. వీళ్ళిద్దరికి బౌండరీ మాట్లాడడానికి పంపడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది అనుకోండి. ఫైనల్ గా వీళ్ళిద్దరు బౌండరీలు చూడడానికి వెళ్ళారు. అందుకే మన కోర్టులో అప్పటి వరకు ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. పనిలో పని మనం కూడా ఒక 2 బాల్ వేసేద్దామని చెప్పి 2 బాల్ అయితే వేసాను భయ్యా. రామగాడు కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇలాగా మ్యాచ్ లో చేసినా బాగుండేది. ఇక్కడ వెంకటేశ్వర్యతో ఒక పెద్ద డిస్కషన్ అయితే నడుస్తుంది. అసలు ఏంటి డిస్కషన్ అని చెప్పి నన్ను ఎవరు అడగద్దు, నాకు అసలు గుర్తే లేదు. ఫైనలీ మన కెప్టెన్ రూల్స్ మాట్లాడుకొని వచ్చేసాడు భయ్యా. ఇంకొంచెంలో ఫీల్డింగ్ సెట్ చేసేసిన తర్వాత ఇంకా 1 నిమిషం కూడా లేట్ చేయకుండా మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వేసిన ఫస్ట్ బాల్ కి వాళ్ళు బౌండరీ కొట్టి స్కోర్ బోర్డు అయితే ఓపెన్ చేశారు. పాపం మా రాముగాడు అసలు 2 వారాల నుండి వాడికి అసలు కలిసి రావట్లేదు. మా రాముగాడు వేసిన మొదటి ఓవర్ కి వాళ్ళు 12 పరుగులు చేసేసారు భయ్యా. అసలు ఏంటి ఇలా అవుతుంది రాముగాడితో అని అనుకొని నేనైతే బౌలింగ్ చేయడానికి అయితే వచ్చాను. నేను బౌలింగ్ వస్తున్నప్పుడు అయ్యో పాపం రాముగాడికి 2 వారాల నుండి కలిసి రావట్లేదు, కొట్టేస్తున్నారని చెప్పి బాధపడుతూ వస్తున్నాను భయ్యా. అప్పుడు నాకు తెలియదు కదా, వాడికే కాదు నన్ను కూడా బేవచ్చంగా కొడతారని చెప్పి. అయినా వీళ్ళంటి 4 6 నా సింగిల్ టూడీలు తీసుకోరా, అమ్మో ఇలా వేస్తే కొట్టేస్తున్నారని చెప్పి బాల్ ని మార్చి అయితే వేస్తున్నాను భయ్యా. వాళ్ళు కూడా ఎక్కడ తగ్గకుండా మార్చి నాకు కొడుతున్నారు. ఇంకా చేసేది ఏమీ లేక ఒక స్లోవర్ బాల్ అయితే వేశాను. ఇక్కడే భయ్యా పప్పులో కాలేసి బాల్ గాల్లో లేపగానే వెంటనే నేను వెళ్ళి క్యాచ్ అయితే పట్టేశాను. ఫైనల్ వికెట్ అయితే పడిపోయింది భయ్యా. అండ్ 2 ఓవర్లు ముగిసే సమయానికి వాళ్ళ స్కోర్ 23కి 1 వికెట్. మళ్ళీ 3వ ఓవర్ వేయడానికి రాముగాడే మళ్ళీ బౌలింగ్ వచ్చాడు భయ్యా. వాడికి మళ్ళీ కొడుతున్నారు. వికెట్ పడింది కదా, స్కోర్ కొట్టకుండా ఆగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అలాంటి ఏమీ లేదు భయ్యా. ఈ ఓవర్ లో కూడా బేవత్తంగా ఆడారు. కానీ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే 2వ వికెట్ కూడా వాళ్ళది పడిపోయింది. ఇక్కడ నుండి వాళ్ళ స్కోర్ ఖచ్చితంగా తగ్గుతుంది భయ్యా. వాళ్ళవి మెయిన్ వికెట్లు 2 అయితే పడిపోయాయి. రాముగాడు ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళ స్కోర్ 30కి 2 వికెట్లు అయితే పడ్డాయి భయ్యా. సర్లే స్పెల్ అయిపోతుందని చెప్పి నేను బౌలింగ్ చేద్దాం అనుకున్నాను. కానీ మా రాముగాడు ఒప్పుకోలేదు భయ్యా. ఇప్పుడు నువ్వు కూడా బౌలింగ్ వేసేస్తే చివర్లో ఎవడేస్తారా సామి అని చెప్పి ప్రసన్న బ్రోకి బౌలింగ్ అయితే ఇచ్చాడు భయ్యా. ప్రసన్న బ్రోని చూస్తే పాపం అనిపిస్తుంది భయ్యా. నేను బౌలింగ్ వేయరా మొర్రో అంటే నువ్వు వేయగలవని చెప్పి రాముగాడు ప్రసన్న బ్రోకి అయితే బౌలింగ్ ఇచ్చాడు. దానికి ఫలితంగా ప్రసన్న బ్రో ఓవర్ లో ఏకంగా 4 బౌండరీలు అయితే ఇచ్చాడు భయ్యా. ప్రసన్న బ్రో ఓవర్ ముగిసే సమయానికి 17 పరుగులు అయితే వెళ్ళాయి. 4 ఓవర్లు ముగిసే సమయానికి వాళ్ళ స్కోర్ 47కి 2 వికెట్లే పడ్డాయి భయ్యా. అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు మాకు. 5వ ఓవర్ వేయడానికి వచ్చిన చందుగాడు వేసిన మొదటి పందికే వికెట్ అయితే తీసేశాడు భయ్యా. అండ్ 2వ బాల్ 4 అయితే వెళ్ళిపోయింది. వికెట్లు పడుతున్నా ఎక్కడ స్కోర్ అయితే ఆగట్లేదు భయ్యా. అయినా పట్టుదలతో మరొక వికెట్ అయితే తీసేశాడు మా చందుగాడు. ఆడేసిన ఈ ఓవర్ లో 2 వికెట్లు అయితే పడిపోయాయి. చందు వేసిన 5వ ఓవర్ లో కేవలం 5 పరుగులే ఇవ్వడంతో వాళ్ళ స్కోర్ 53కి 4 వికెట్లు అయితే పడ్డాయి భయ్యా. ఫైనలీ చందుగాడు రావడంతో స్కోర్ అయితే తగ్గింది భయ్యా. అండ్ 6వ ఓవర్ వేయడానికి మనమే బౌలింగ్ అయితే వచ్చేసాం. ఫైనలీ మా చందుగాడు ఇచ్చిన బూస్టప్ తో నేను కూడా చాలా చక్కగా బౌలింగ్ అయితే వేస్తున్నాను భయ్యా. నేనేసిన మొదటి 3 బాల్ డాట్ బాల్ అయితే పడ్డాయి. చివరి 3 బాల్ కూడా చాలా బాగా వేసేద్దామని చెప్పి యార్కర్ అయితే ట్రై చేశాను భయ్యా. టాస్ పడిపోవడం వల్ల 4వ బాల్ 2D, 5వ బాల్ సింగల్ అండ్ 6వ బాల్ 2D తీయడంతో నా ఓవర్ ముగిసే సమయానికి వాళ్ళు 5 పరుగులు మాత్రమే చేశారు భయ్యా. 6 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళ స్కోర్ 58కి 4 వికెట్లే పడ్డాయి భయ్యా. అండ్ 7వ ఓవర్ వేయడానికి మళ్ళీ చందుగాడే బౌలింగ్ వచ్చాడు. చందుగాడి బౌలింగ్ చేస్తే ప్లస్ ఏంటంటే వికెట్లు అయితే పడిపోతున్నాయి భయ్యా. ఇక్కడ మిస్ అండర్స్టాండింగ్ తో ఒక భయ్యా రన్అట్ అయితే అయిపోయాడు. సర్లే వికెట్లు పడిపోతున్నాయి, స్కోర్ ఏమో తగ్గిపోద్ది అనుకుంటుంటే వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ 6లు 4లు కొట్టడానికి సింగిల్ టూడీలు ఎవడూ తీయట్లేదు. ఇలా గుడ్డు బ్లూపే మా చందుగాడికి వికెట్లు ఇచ్చేస్తున్నారు భయ్యా. మరొక వికెట్ చందుగాడు అయితే తీసేశాడు. ఇట్లానే చేస్తే మనం ఈజీగా ఆల్అౌట్ అయితే చేయొచ్చు. ఈ ఓవర్ లో ఏకంగా 3 వికెట్లు అయితే పడిపోయాయి భయ్యా. చందుగాడు వేసిన ఈ ఓవర్ లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో వాళ్ళ స్కోర్ 65కి 7 వికెట్లు అయితే పడ్డాయి భయ్యా. ఇంకా 8వ ఓవర్ వేయడానికి మా లోకి గాడు బౌలింగ్ అయితే వచ్చేసాడు. బ్రో మీకు నిజం చెప్పాలంటే మా లోకి గడికి అంతంత మాత్రానే బౌలింగ్ వచ్చు, కానీ మాకంటే చాలా బాగా వేస్తున్నాడు. ఆడేసిన 3 బాల్ డాట్లు పడ్డాయి. అండ్ 4వ బాల్ అయితే క్యాచ్ భయ్యా. ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల వాళ్ళైతే 1 రన్ అయితే తీశారు.
ఇంకా చివరి 2 బాల్కి 2 4లు వెళ్లడం వల్ల లోకేష్ గారు వేసిన ఈ ఓవర్ లో 9 పరుగులు అయితే వెళ్ళాయి భయ్యా. 8 ఓవర్లకి వాళ్ళైతే 73 పరుగులు అయితే చేశారు. అండ్ 9వ ఓవర్ వేయడానికి మళ్ళీ మా చందుగాడినే పిలిపించాల్సి వచ్చింది. చందుగాడికి కంటిన్యూస్ గా ఓవర్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే వాడికంటే బాగా ఎవడు వేయట్లేదు. ఈ రోజు మా చందుగాడి బౌలింగ్ అయితే సూపర్. అందుకే చేసేది ఏమీ లేక మళ్ళీ చందుగాడినే బౌలింగ్ కి పిలిపించాం భయ్యా. వాడు కూడా మమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా బౌలింగ్ వేశాడు. ఈ ఓవర్ వేసిన చందుగాడు కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు భయ్యా. అండ్ చివరి ఓవర్ వేయడానికి వచ్చిన రాము కూడా 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో వాళ్ళు 10 ఓవర్లకి 84 పరుగులు అయితే చేశారు. అంటే మనం 85 పరుగులు కొట్టాలి. ఇక్కడ బుర్రపాడు విషయం ఏంటో తెలుసా, మేము చేసిన బెస్ట్ చేసింగ్ 65 పరుగులు భయ్యా. ఇప్పుడు 85 పరుగులు చేయాలి. అంటే మా రికార్డ్ ని మేమే బ్రేక్ చేసుకుంటామా లేదా పాత రికార్డే అలా మిగిలిపోతా, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఓపెనింగ్ ఎవరిని పంపిద్దామని చెప్పి మా వాళ్ళు డిస్కస్ చేసేసి ప్రేమ్ బ్రోని అండ్ ప్రసన్న బ్రోని ఓపెనింగ్ అయితే పంపించారు. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది భయ్యా. ప్రేమ్ గాడు ఫస్ట్ బాల్ సింగల్ తీసిస్తే ప్రసన్న బ్రో అయితే ఫస్ట్ బాలే బౌండరీ అయితే కొట్టేశాడు. దీంతో ఒక మంచి స్టార్ట్ అయితే అయింది. ప్రసన్న బ్రో ఫేస్ చేసిన 2వ బాల్ కూడా 4 కొట్టేశాడు భయ్యా. అసలు ఎక్కడ తగ్గట్లేదు. ఇలాగే మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తే ఈ మ్యాచ్ మనం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న టైంలో ప్రేమ్ బ్రో అయితే బౌండరీలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు భయ్యా. ఓటి అమ్మ వీలింగ్ కొంచెంసేపు ఉంటే బాగుండేదేమో. ప్రేమ్ గాడు అవుట్ అయిపోయిన తర్వాత మా కెప్టెన్ తో కలిసి ప్రసన్న బ్రో స్కోర్ కి ముందుకు పుష్ చేస్తాడేమో అనుకున్నాను. కానీ వీళ్ళిద్దరు సింగిల్ 2Dలు 4లు 6ల కన్నా డాట్ బాల్ ఎక్కువ పడుతున్నాయి భయ్యా. లక్ష్మణ్ గారు రాకతోనో దేంతోనో తెలియదు కానీ ఇందాకంతా 4లో డీల్ చేసిన ప్రసన్న బ్రో డైరెక్ట్ గా డాట్ బాల్ అయితే పెట్టేస్తున్నాడు. వాడికి తోడు మా లక్ష్మణ్ గారు ఒకడు తెగ డాట్ బాల్ పడిపోతున్నాయి భయ్యా. డాట్ బాల్ పడుతున్నాయి బాధపడే లోపే ప్రసన్న బ్రో అవుట్ అయిపోయాడు భయ్యా. ఆ తర్వాత మచ్చడు ఫస్ట్ బాల్ 4 కొట్టేశాడు. మా మచ్చడు బ్యాటింగ్ చూస్తుంటే వీళ్ళందరూ గట్టిగా ఉంటదేమో అనిపించింది భయ్యా. కానీ అలాగే ఏం జరగలేదు. ఆ నెక్స్ట్ 2 బాల్ డాట్లు పెట్టి ఓవర్ చివరి బంతికి బౌండరీలో క్యాచ్ ఇచ్చి మచ్చడు కూడా అవుట్ అయిపోయాడు భయ్యా. అసలు ఈ మ్యాచ్ మీద హోప్స్ నాకు అలా తగ్గిపోతున్నాయి. ఆ తర్వాత నేనైతే బ్యాటింగ్ వచ్చాను భయ్యా. నేను వచ్చిన ఫస్ట్ బాల్ కే లక్ష్మణ్ గారు 4 కొట్టాడు భయ్యా. ఇంకా మంచి ఊపు మీద మ్యాచ్ నడుస్తదేమో అనిపించింది. ఆ తర్వాత సింగిల్ తీసి నాకు బ్యాటింగ్ ఇస్తే నేను ఆడిన ఫస్ట్ బాల్ బ్యాట్ తిప్పి 4 అయితే కొట్టాను భయ్యా. 4 కొట్టిన వెంటనే సింగిల్ తీసి మా కెప్టెన్ కి అయితే బ్యాటింగ్ ఇచ్చాను భయ్యా. ఆ తర్వాత నేను ఒక్క బాల్ ఆడితే ఒట్టు. మా కెప్టెన్ లక్ష్మణ్ అయితే చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు భయ్యా. ఓవర్లో 5 బాల్ ఎలా పడితే అలా ఆడేసి చివరి బాల్ కి మాత్రం సింగిల్ తీసుకొని స్ట్రైక్ అయితే ఉంచుకుంటున్నాడు భయ్యా. మీరు ఎవ్వరు నమ్మరు కానీ ఎన్ని డాట్ బాల్ పడ్డాయి అంటే అన్ని డాట్ బాల్ పడ్డాయి భయ్యా. పోనీ మనకైనా స్ట్రైక్ ఇస్తాడంటే నాకు కూడా స్ట్రైక్ ఇవ్వకుండా ఆడేస్తున్నాడు వీడు. 4 ఓవర్ల మ్యాచ్ అయితే అయిపోయింది. 4 ఓవర్లకి మేము 28 పరుగులు కొట్టి 3 వికెట్లు అయితే కోల్పోయాం భయ్యా. కరెక్ట్ గా 2 ఓవర్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే బ్యాటింగ్ వచ్చాను భయ్యా. ఇప్పుడు 5వ ఓవర్ నడుస్తుంది. నేను మాత్రం 3 బాల్ మాత్రమే ఆడాను. నా పొజిషన్ ఎలాగైపోయిందంటే నేను బ్యాటింగ్ చేయడానికి దిగానా పరిగెట్టడానికి దిగానా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. చివరికి నేను అనుకున్నట్టే జరిగింది భయ్యా. మా కెప్టెన్ లక్ష్మణ్ నన్ను పరిగెట్టించి చివరికి రన్అట్ అయితే చేసేసాడు. పోనీ నన్ను అవుట్ చేసి వాడైనా ఆడాడా అంటే నెక్స్ట్ బాల్ వాడు కూడా బౌల్డ్ అయి వచ్చేసాడు. ఇప్పుడైతే రాము గాడు ప్రదీప్ గాడు బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. ఆ డైలాగ్ ఫినిష్ అయ్యే లోపు ప్రదీప్ కూడా అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ తిరుముగాడు బ్యాటింగ్ వచ్చేసాడు. 6 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి మన స్కోర్ 40కి 6 వికెట్లు అయితే పడ్డాయి. అండ్ 7వ ఓవర్ లో ఏకంగా 2 వికెట్లు అయితే పడిపోయాయి భయ్యా. తిరుముగాడు రాముగాడు ఇద్దరు అవుట్ అయిపోయారు. ఇంకా చివరికి 2 వికెట్లు మాత్రమే మిగిలినాయి భయ్యా. అండ్ వెంకటేశ్వర అండ్ చంద్రగాడు మాకన్నా చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. మా అందరిలాగా 6లు 4లు కాకుండా ఈజీగా సింగిల్ 2Dలు తీసుకుని మ్యాచ్ ని ముందుకైతే నడిపిస్తున్నారు. ఈ మ్యాచ్ మేము గెలుస్తామా లేదా ఇంపార్టెంట్ కాదు భయ్యా. లో ఆర్డర్ లో ఎక్కువ మందికి బ్యాటింగ్ ఎప్పుడు రాదు. కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంత మంది కన్నా బెటర్ గా పర్ఫార్మ్ చేయగలరు అని చూపించుకునే అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా ఎక్కడ తగ్గకుండా బాగా బ్యాటింగ్ ఆడుతున్నారు. నాకు పర్సనల్ గా వెంకటేష్ అండ్ చంద్రగాడి బ్యాటింగ్ చాలా నచ్చింది భయ్యా. మాకులాగా కంగారు పడి ఎటు పడితే అటు కొట్టకుండా అండ్ మోస్ట్లీ డాట్ బాల్ పడకుండా బ్యాటింగ్ చేస్తున్నారు భయ్యా. 8 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి మన స్కోర్ 56కి 8 వికెట్లు పడ్డాయి. 9వ ఓవర్ ఫస్ట్ బాల్ కి చంద్రగాడు అవుట్ అయిపోతే 2వ బాల్ లోకి గాడి 4 కొట్టి 3వ బాల్ వాడు కూడా అవుట్ అయిపోయాడు భయ్యా. 9.3 బాల్స్ కి 60 పరుగులకి మా టీం అయితే ఆల్ అవుట్ అయిపోయింది. అంటే ఈ మ్యాచ్ మేము ఓడిపోయాం భయ్యా. కంటిన్యూస్ గా ఇలా ఓడిపోవడం మాకు అలవాటే. కానీ వెంకటేశ్వర్య ఎక్కువ ఫీల్ అయిపోయినట్టున్నాడు. ఫైనల్ గా మా కెమెరామెన్ 2 బాల్ ఆడతానంటే వారికైతే బౌలింగ్ చేస్తున్నారు. ఫైనలీ మీ కోరిక మేరకు క్రికెట్ లాంగ్ వీడియో అయితే చేశాను భయ్యా. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది, ఇకపై ఇలాంటి వీడియోలు చేయాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ జై హింద్.